కాదురా నువ్వు ఇంతగనం ఇంత గట్స్ ఉండాలి చెప్పనీకి ఫస్ట్. సో ఎందుకు ఇంతగనం రియాక్ట్ అయినావు? అంటే ఏదో ఉంది కథ. ఎందుకు అని అంటే ఈ విషయం మా అమ్మ ఎప్పుడు ఎక్కడ చెప్పొద్దు మర్చిపో బిడ్డ అని అన్నది. కానీ నేను మా అమ్మ అంత మంచిదాన్ని కానన్న. నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నేను గుర్తుపెట్టుకుంటా, సత్యదాకా గుర్తుపెట్టుకుంటా. ఈవెన్ మా చెల్లన్న కూడా నేను గుర్తుపెట్టుకుంటా. ఇది ఆ రోజు ఇట్లా అన్నావు కదా అని చెప్పి. అయితే ఇది ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు నేను ఆ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చినా అని మస్తు రిగ్రెట్ అయినా అన్న. మస్తు రిగ్రెట్ అయ్యి ఘోరంగా ఫీల్ అయ్యి ఏడ్చిన. నా ఫ్యామిలీ మొత్తం ఏడ్చింది. ఓకే. ఒకళ్ళు అంటే పేరు చెప్పదలుచుకోలేదని అన్న. ఈవెన్ ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చి మేము ఇట్లా అన్నాము అని అంటే విత్ ప్రూఫ్స్తోని ఇంకా ఎవిడెన్స్తోని వాళ్ళ రికార్డింగ్లు కూడా నేను బయట పెడతా. వాళ్ళు బయటకు వచ్చే వరకు నేను కూడా వాళ్ళ పేరు బయట పెట్టా. కానీ అనేది వాళ్ళు ఏమన్నారో మాత్రం చెప్తా. సో మా పేరు ఎందుకు ఇంటర్వ్యూలో చెప్పలేదు? ఇది నీ లైఫ్ జర్నీ, నువ్వు మా గురించి చెప్పాలని అంటే నేను నీ పేరు ఎందుకు చెప్పాలి? నువ్వు నాకు రూపాయి పెట్టినావా, ఆటను పెట్టినావా, నాకు ఒకరోజు డ్రెస్ కొన్నావా, లేకుంటే మేము తినకుండా వండుకున్న రోజులు వచ్చి మాకేమైనా బువ్వ పెట్టినావా, లేకుంటే నేను యూకే వస్తే నన్ను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకున్నావా, నాకు రూమ్ చూసినావా, నాకు జాబ్ చూసినావా, అక్కడ నేను వీడియోస్ చేస్తా అంటే నాకు హెల్ప్ చేసినావా, నాకు ఏం హెల్ప్ చేసిరని నేను వాళ్ళ పేరు చెప్పాలన్నా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఎప్పుడు ఎక్కడ మా గురించి నువ్వు ఫొటోస్ పెట్టద్దు, మా వీడియోస్ పెట్టద్దు అని ఖరాఖండిగా నాకు చెప్పిరు వాళ్ళు. ఎప్పుడు ఇప్పుడా ముందుగా? నేను స్టార్టింగ్ 2 years బ్యాకే చెప్పిరాను ఎప్పుడు ఎక్కడ మా వీడియోస్ పెట్టద్దని. అలాంటప్పుడు నేను నా ఇంటర్వ్యూలో మీ గురించి నేను ఎందుకు చెప్పాలి? మీరు ఆల్రెడీ నాకు పెట్టద్దు అని అన్నారు ఎక్కడ. సో ఎక్కడ పెట్టద్దు అని అన్నప్పుడు ఈవెన్ ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో నేను వాళ్ళ గురించి చెప్తా పెడతారు. రేపటి రోజున వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని ఎక్కడ పెట్టద్దనంగా మా గురించి మాట్లాడద్దనం కదా, నువ్వు డిలీట్ చేయాలంటే నేను ఎట్లా డిలీట్ చేయాలి? వేరే వాళ్ళ ఛానల్కి వచ్చి నా ఛానల్లో పెట్టుకుంటే నేను డిలీట్ చేస్తాను. ఒక ఇంటర్వ్యూ ఛానల్ వాళ్ళు పెట్టిరు ఆల్రెడీ ఒక వ్యూస్ వస్తాయి, అలాగ ఉంటాయి కొన్ని. అలాని పోయి డిలీట్ చేయి అన్న అంటే మీరు డిలీట్ చేస్తారన్న. సో అందుకే నేను చెప్పలేను. అట్లా గొడవ పెట్టిన తర్వాత కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, అట్లా కాదు ఇట్లా మీరు ఇట్లా చెప్పకండి కదా, అందుకే చెప్పలేను, నాకు వేరే ఉద్దేశం ఏం లేదన్నా కూడా నువ్వు ఇంటర్వ్యూకి పోతే మాట్లాడినవేమో కానీ నేను ఇంటర్వ్యూకి పోతే బీభత్సం అవుతుంది. ఏం బీభత్సం అయితే నేను అడుగుతున్నా, ఏం బీభత్సం అయితే చెప్పురి. మరి ఇప్పుడు మీ ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ చేసుకుందాం రాన్రి. ఇప్పుడే చెప్తున్నా నేను. ఇంతకుముందు మా అమ్మ నన్ను ఆబ్బట్టింది అన్న, లేకుంటే నేను ఎప్పుడో వీడియోలలో నేను ఇన్స్టాగ్రామ్లో చేస్తా అంటే కూడా ఆబ్బట్టింది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను కూడా మా అమ్మకు తెలియదు. ఈవెన్ ఒకవేళ నేను ఇన్స్టాలో పెట్టిన మా అమ్మ ఏడ్సో తూడ్సో డిలీట్ చేయించేది. ఇప్పుడు ఇంటర్వ్యూలో డిలీట్ చేయించలేదు కాబట్టి చెప్తున్నా.